12 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా భారతదేశంలో అధికారాన్ని చెలదీస్తున్న మోడీ షా ద్వయం మీద ఈ డ్యూ మీద ఆల్మోస్ట్ మోడీ షాలంటే మనకు తెలుసు, వీళ్ళిద్దరి మీద ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎంటైర్ కాంగ్రెస్తో పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు కూడా, చాలా పార్టీలు కూడా ఇప్పుడు మోడీ షాలను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ఈ టార్గెట్ చాలా ఈజీగా మనం బహిర్గతం చేసేయచ్చు, లీక్ చేసేయచ్చు. ఏ విధంగా ఉందంటే డీకోడింగ్ అంత ఈజీ, పెద్ద కష్టమేమీ కాదనమాట. ఇప్పుడు మోడీ మీద రాహుల్, ప్రియాంక గాంధీలు ఏం మాట్లాడుతున్నారో చూడాలంటే 3 టార్గెట్లు పెట్టారు. నెంబర్ 1, ఇప్పుడు 2022లో గుజరాత్ సీఎంగా ఈ యొక్క మోడీ ఉన్నప్పుడు ఆ అల్లర్లని బయటికి తీసుకురావడం, తద్వారా మైనారిటీ మళ్ళీ మోడీ భారతదేశానికి ఇలాంటి వాడు అని గతాన్నంతా తవ్వే విధంగా ఒకటి స్కెచ్. రెండోది ఏంటంటే జంజీల్ని మోడీ మీదకి రెచ్చగొట్టడం, ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండేటట్టు చేయడం, అది రెండోది. ఇక మూడోది ఏంటంటే చైనా దౌత్యంలో పాకిస్తాన్ అంటే ఎప్పుడూ మాట్లాడే మోడీ చైనా విషయంలో మౌనంగా ఉంటారు అనేది కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రసంగాలు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ మూడింటిని టార్గెట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే మోడీ అంటేనే ప్రపంచ దౌత్యం విశ్వగురు అనే దాన్ని బద్దలు కొట్టాలి. తర్వాత మోడీ అంటేనే మత కలహాలు గుజరాత్ అనేది గుర్తుపెట్టాలి. తర్వాత జంజీలు కాస్త అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళే బయటకు వచ్చారు, వీళ్ళని తమ దాకా రాకుండా ప్రభుత్వం మీదకి గెంటాలి. ఈ 3 అనేది చూంది. మరి ఇందులో స్కెచ్లు ఏం చేస్తారు, మరి మోడీ షాలు ఎలా తట్టుకుంటారు, వాళ్ళ స్కెచ్ ఏంటి, మరి రాహుల్ గాంధీ ఈ స్కెచ్లో సక్సెస్ అయినా మోడీని రిప్లేస్ చేయగలుగుతాడా? ఎందుకంటే నాశనం చేయడం కాదండి, పునర్నిర్మించడం అనేది ప్రధానం. ఇవన్నీ మనం చూస్తే మొట్టమొదటిది ఏంటంటే ఇప్పుడు ప్రహ్లాద్ గుజరాత్ అల్లర్లని మళ్ళా రీసర్ఫేస్ చేయడం, మళ్ళీ భారత రాజకీయాల్లోకి అంశాన్ని తీసుకురావడం. ఎందుకు అంటే ఇప్పుడు ప్రహ్లాద్ జోషి ధర్మేంద్ర ప్రధాన్ ప్లేస్లోకి ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రిగా నియమిస్తే ఇప్పుడు ఆయన్ని పార్లమెంటు లోపల ప్రియాంక గాంధీ, పార్లమెంటు బయట రాహుల్ గాంధీ పెద్ద ఆరోపణ చేయడం జరిగింది. అదేంటంటే రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే ఈయన ఒక విద్యాశాఖ మంత్రి ఎలా కుదురుతుందో, ఒక ఫిల్తీ అంటే ఒక మురికి పంకిలం అంటుకున్నాయని. ఎందుకంటే ఈజ్ ద సపోర్టర్ ఆఫ్ ది రేపిస్ట్ అనే ఒక పెద్ద పదాన్ని రాహుల్ గాంధీ గారు ఉపయోగించడం జరిగింది. అంటే 5 నెలల ప్రెగ్నెంట్ని రేప్ చేస్తే ఆ రేపిస్టులు సపోర్ట్ చేసిన వ్యక్తే ప్రహ్లాద్ జోషి అని. ఇప్పుడు వెంటనే ప్రియాంక గాంధీ అయితే ముందు పార్లమెంట్లోనే చెప్తుంది, ఈయన కుదరదు, ఈయన విద్యాశాఖ మంత్రికి ఎలా కుదురుతాడు, ఉమెన్కి వ్యతిరేకంగా ఉమెన్లు జంజీలు చాలా కష్టపడి అక్కడ ఉద్యమాన్ని సాధించారు, అందులో చాలామంది ఉమెన్ ఉన్నారు. ఈ ఉమెన్కి ఎగ్నెస్ట్గా మళ్ళీ ఉమెన్ వ్యతిరేకం రేపిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారంటే కిరణ్ రిజిజు పార్లమెంట్లో ఎదుర్కోవడం జరిగింది. బయట బీజేపీ అధికార ప్రతినిధులు వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది, ఎవిడెన్స్ చూపించమని ఛాలెంజ్ చేస్తున్నారన్నమాట. మరి ఇక్కడ రాహుల్ ఉద్దేశం ఏంటంటే ఒక అంశాన్ని చర్చకి తీసుకురావడం, అదేంటంటే గుజరాత్ అల్లర్లని చర్చకి తీసుకురావడం. ఎందుకంటే బిల్కిస్ బానో అనే ఒక కేసు ఉంటుంది. అంటే 2022 మార్చి నెలలో గుజరాత్ అల్లర్లు జరిగే సమయంలో ఈవిడ 5 నెలల ప్రెగ్నెంటు, ఈవిడ్ని గ్యాంగ్ రేప్ చేసి 14 మంది ఈవిడ ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశారు, ఇంక్లూడ్ 3 సంవత్సరాల వీళ్ళ కూతురు కూడా. కానీ ఆవిడ అన్కాన్షియస్గా గ్రూప్ రేప్ అవ్వడం వల్ల అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే చనిపోయిందని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈవిడి బిల్కిస్ బెస్ట్ బేకరీ కేసు అని కూడా అంటారు. ఈవిడి బతికి ఉండి ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు దాకా కేసుని తీసుకెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా 11 మందికి యావజ్జీవ లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించింది. కానీ గుజరాత్లో జరగకుండా ఇది మహారాష్ట్ర హైకోర్టు, బొంబై హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. గుజరాత్లో నమ్మకం లేదు అని, అది సుప్రీంకోర్టుకి పవర్ ఉంటుంది. ఈ కేసులో 11 మంది వీళ్ళని 2022లో ఈ 11 మందిని గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే అంత ప్రూవ్ అవ్వలేదని. ఇది వెంటనే దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా పెద్ద క్రిటిసిజం వచ్చింది. మరి 2022లో వీళ్ళని వదలడం కరెక్టా కాదని చర్చ జరుగుతున్నప్పుడు అప్పుడు ప్రహ్లాద్ జోషి ఇప్పుడు కొత్త విద్యాశాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ మాట్లాడారు వీడియోలో. ఆయన ఏమన్నారంటే లీగల్ ప్రొసీజర్ ప్రకారం ఇది కరెక్టే అన్నట్టు మాట్లాడారు. అంటే రేపిస్ట్ని అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలి అని ఆయన డిమాండ్ చేయలే. అకార్డింగ్ టు లీగల్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు తీసుకున్న నిర్ణయం ఇది అని ఆయన మాట్లాడారు. అంటే రేపిస్టులు విడుదలవుతే ఆయన సపోర్ట్ చేశారు అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతుంది. అది బీజేపీ చెప్తుంది, బాబు ఆవిడ రేపిస్టులని
ప్రెగ్నెంట్ ఉమెన్ని రేప్ చేసిన వ్యక్తుల్ని విడుదల చేయడాన్ని వాళ్ళని సమర్థించలేదు. లీగల్ ప్రొసీజరు ఏది ఉంటే అది జరగాలి అన్నట్టు ఆయన మాట్లాడారు అంతే అని ఇప్పుడు బీజేపీ డైరెక్ట్గా ఖండించడం చాలా స్ట్రాంగ్గా కూడా ఖండించిందండి. అందులో ఎటువంటి తిరగలేదు. ఈయన రేపిస్టులను సమర్థించినట్టు అక్కడ ఏమీ లేదు. ఆ వీడియోలు కూడా మనం చూసాం. ఆ వీడియోల్లో కూడా ఆయన రేపిస్టులను విడుదల చేయాలి, వాళ్ళు మంచి చేశారు అన్నట్టు ఏం మాట్లాడలేదు. లీగల్ ప్రొసీజర్ అకార్డింగ్ టు ద కోర్టు లీగల్ ప్రొసీజర్ అనేది బై డ్యూ ప్రాసెస్ అనే దాని ప్రకారం కోర్టు ఏది తీసుకుంటే అది కరెక్ట్ అని చెప్పాలి. కానీ ఇది 2024లో మళ్ళీ సుప్రీంకోర్టు వాళ్ళని ఆ కేసుని గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న చర్యని కట్ చేసి మళ్ళీ వాళ్ళని జైలు పంపడం జరిగింది. సో బిల్కిస్ బాను కేసులో వాళ్ళకి శిక్ష పడ్డట్టే. సుప్రీంకోర్టు పరిధిలో అంత ఈజీ కాదు భారత జ్యుడిషియరీలోంచి తప్పించుకోవడం. ఈ విషయం మరి కాంగ్రెస్ టార్గెట్ ఏంటంటే ఈ యొక్క మళ్ళీ గుజరాత్ అల్లర్ల విషయాన్ని పైకి తీసుకురావడం అనేది మనకు అర్థమవుతుంది. కొత్త విద్యాశాఖ మంత్రి మీద మళ్ళీ ఆయన కూడా పనిచేయడం చెప్పడం. ఇక రెండో విషయం ఏంటంటే జెన్జీని రెచ్చగొట్టడం. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక ఇప్పుడు కాంగ్రెస్ పార్లమెంట్లో ఏమంటుందంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అమిత్ షా గారిని టార్గెట్ చేయడం. అందులో షా మోడీ అంటే ఇద్దరు అనమాట. ఇద్దరు ఎవరిని టార్గెట్ చేసినా నరనారాయణలే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇదనమాట జెన్జీ మీద జంతర్ మంతర్లో పీస్ఫుల్గా శాంతియుతంగా ప్రదర్శన చేసే వాళ్ళ మీదకి టియర్ గ్యాసు, ఈ యొక్క పెల్లెట్ గన్సు, తర్వాత లాఠీ చార్జీ చేపించడానికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఎందుకంటే ఢిల్లీ పోలీసు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇవన్నీ ఢిల్లీ పోలీస్ ఏమో హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ అంటే అమిత్ షా గారి కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి అమిత్ షా గారే ఈ పని చేశారు. కాబట్టి జెన్జీని అమిత్ షా గారి వైపు దూర్చడం. జెన్జీని మళ్ళీ ఇలాంటి విద్యాశాఖ మంత్రిని పెట్టారు, ఈయన కూడా కుదరదని జెన్జీని మాట్లాడడం. సో ఈ వ్యతిరేకతని ఇలాగే ఉంచుతూ ప్రభుత్వాన్ని మీద తమ దాకా, ఎందుకంటే ప్రతిపక్షాలు చేయవలసిన పనిని కాక్రోచ్లు చేసిన పనిని హైజాక్ చేసుకోవాలి కాంగ్రెస్. ఇది ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా విమర్శిస్తున్నారు ఈ విధంగా. కానీ ఇప్పుడు ఇదే అంటే జెన్జీ మూమెంట్ని అలాగే ఉంచుతూ ప్రభుత్వం మీదకి తీసుకురావడం, జెన్జీని మోడీ షాల మీదకి డైరెక్ట్గా రెచ్చగొట్టడం అనేది కాంగ్రెస్ తీసుకుంటుంది. మరి సక్సెస్ అవుతుందా లేదంటే మరి మోడీ మంత్రాన్ని ఉపయోగిస్తున్న అంత ఈజీ కాదు అది. తర్వాత ఇక మూడోది ఏంటంటే చైనా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ అంటే 10 సార్లు మాట్లాడతారు, చైనా అంటే మౌనం, చైనా అంటే భయం. పాక్ చైనాలు కలిసేటట్టు చేశారు. సో వీళ్ళిద్దరిని విడతీయాలి. సో చైనా విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఇది ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. చైనాలో భూభాగాలు ఆక్రమించినవి కాంగ్రెస్ ఆరోపణ చేయడం, సుప్రీంకోర్టు కూడా విమర్శించడం, ఇవన్నీ మనం చూసాం. ఇదంతా అంటే మోడీ దౌత్య విధానం విశ్వగురువు కాదు, భారత దౌత్య విధానం విఫలమయ్యింది. పాకే మోడీతో ట్రంప్తో కూర్చుంటున్నారు. మన పహల్గామ్ దుర్మార్గుడు, పహల్గామ్ చేసిన మాస్టర్ మైండ్ అసిమ్ మున్నీరు ట్రంప్తోనే కూర్చున్నాడు సిట్టింగ్కి. కాబట్టి ఇది మోడీ దౌత్య విధానం అనుకుంటూ మోడీ విశ్వగురువు కాదని చెప్పడం. ఈ విధంగా మోడీ షాల్ని మీద టార్గెట్ చేయడం అనేది కాంగ్రెస్ స్కెచ్ చాలా భయంకరంగా ఇప్పుడు పార్లమెంట్ సమావేశం జెన్జీ మూమెంట్లో మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఒకటండి, మరి విశ్వగురువు మోడీని ఈ మోడీ షాల్ని వీక్ చేయడం, బలహీనపరచడం, డైరెక్ట్గా వాళ్ళనే అటాక్ చేయడం సాధ్యమవుతుందంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే మోడీ షాల్ని విడతీసి వాళ్ళని ఓడించడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఆరా డెవలప్ అయిపోయింది, ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది, ప్రజాదరణ ఎక్కువగా ఉంది. 12 సంవత్సరాల తర్వాత కూడా మోడీకి ఇప్పుడు రాహుల్ ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అని సర్వే పెడితే ఇండియాలో ఈయనకే ప్రజాదరణ ఉంది, అంతర్జాతీయంగా కూడా ఉంది. మరి ఇలాంటి ఆయన్ని చెయ్యాలి అంటే రాహుల్ గాంధీ ఒకటే చేయాలండి. ఇవన్నీ చేసినా మనకు ఒక సూత్రం ఉంటుంది. అదేంటంటే రామాయణం దేన్నైనా డిస్ట్రక్షన్ చేయడం కాదు. భారత సంస్కృతి ఏంటంటే పునర్నిర్మాణం మీద ఇప్పుడు దృష్టి పెడుతుంది. ఒక ఇంటిని పడగొడితే ఇల్లు ఎలా కట్టాలో చూస్తాయి, పునర్నిర్మాణం ఇల్లు చూస్తారన్నమాట. రామాయణంలో రావణుని చంపిన విభీషణ్ణి ముందు పెట్టిన తర్వాత రావణుని డిస్ట్రాయ్ చేస్తాడు, తర్వాత ఎక్కడ డిస్కంటిన్యూ అవ్వకూడదు. శ్రీకృష్ణుడు కూడా పరీక్షిత్ మహారాజుని ధర్మరాజుని పెడతాడు, ధర్మాన్ని రక్షించకపోతే వాళ్ళని కౌరవులను చంపిన వేస్ట్ అక్కడ. కాబట్టి ధర్మానికి పునర్నిర్మాణం కావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏంటంటే ఎంతసేపు అటాక్ చేస్తున్నారు, కానీ ఆల్టర్నేటివ్ అనేది ప్రజల ముందు చూపించాలి. మోడీని నేను రిప్లేస్ చేయగలను, నాకు అంత శక్తి ఉంది, మోడీ కంటే గొప్ప ప్రభుత్వాన్ని ఇస్తాను, మోడీ కంటే గొప్ప దౌత్య విధానం, మోడీ కంటే గొప్ప ఎకనామికల్ పాలసీ, వృద్ధి, గ్రోత్, నిరుద్యోగాన్ని ఆపుతాను, ఉచితాలు ఉండవు, ఇంత బాగా చేసేస్తా, సూపర్ పవర్ చేసేస్తా, భారత సంస్కృతిని మళ్ళీ పునర్వైభవం చేస్తాను అనుకుంటూ మోడీ కంటే ఎక్కువ బ్లూ ప్రింట్ ప్రజల ముందు చూపగలిగినప్పుడే మోడీని మర్చిపోయి రాహుల్ వైపు చూస్తారు ప్రజలు. ఇప్పుడు మోడీకి అది ఉంది.
మరి దీన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు రాహుల్ గాంధీ ట్రై చేయాలి. మోడీ షాల్ని అటాక్ చేస్తే సరిపోదు, అటాక్తో పాటు మోడీ షాలను మించిన, ముఖ్యంగా మోడీ విశ్వగురువును మించిన ఆర్థిక దౌత్య సామాజిక రాజ్యాంగ ప్రజాస్వామ్య విధానాలని నేను సూపర్ చేస్తా, భారతదేశాన్ని వికసిత్ భారత్ చేస్తానని ఒక బ్లూ ప్రింట్ ప్రజల ముందు మోడీని మరిపించే విధంగా పెట్టగలిగినప్పుడే ఇప్పుడు మోడీ షాల్ని ద్వయాన్ని రాహుల్ ఆపుతారు, లేకపోతే ప్రజలు మళ్ళీ మోడీకి ఓటేసే పరిస్థితి అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు.